మీకు ఒక వీడియో చూపిస్తాను చూడండి. చూశాక విషయం ఏంటి అనేది మాట్లాడుకుందాం. అన్ని పార్టీలు కూడా అమరావతిని ఎవరు కూడా వ్యతిరేకించడం లేదు. కాకపోతే రైతులకు న్యాయం జరగాలి, రైతులకు న్యాయం జరిగే విధంగా కూడా, రైతులు కంఫర్ట్ ఇచ్చే విధంగా కూడా ఆ బిల్లో అంశాలను పొందుపరచాలని చెప్పి కూడా మేము అడుగుతాం డెఫినెట్గా. ఎందుకంటే ఇదివరకే చూసాము, రీసెంట్గా జరిగిన అమరావతి రైతుల మీటింగ్లో చాలామంది నష్టపోయిన రైతులు బాధపడ్డారు. ఏకంగా ఒక మీటింగ్లో రైతు తన బాధ వెలుబుచ్చి గుండెపోటుతో మరణించడం జరిగింది. ఇంత దారుణమైన పరిస్థితులు అమరావతి రైతులకు ఉన్నాయి. అమరావతి గురించి మాట్లాడేటప్పుడు అమరావతి రైతులకు న్యాయం చేసేది మొట్టమొదటిగా మాట్లాడి తర్వాత అమరావతి గురించి మాట్లాడాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తాం. రాజధాని అమరావతి విషయంలో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి వ్యాఖ్యలు ఆ పార్టీ ద్వంద్వ వైఖరిని మరోసారి బట్టబయలు చేశాయి. అమరావతిని తాము ఎప్పుడూ వ్యతిరేకించలేదని, రైతులకు న్యాయం చేయాలని పార్లమెంటులో పోరాడతామని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. ఒకవైపు పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి అమరావతిని ఒక వృధా ప్రాజెక్టుగా, సంపన్న వర్గాల ప్రాంతంగా చిత్రీకరిస్తుంటే, మరోవైపు ఎంపీలు మాత్రం రైతులకు మేలు చేస్తామంటూ కొత్త పల్లవి అందుకోవడం వారి రాజకీయ కుతంత్రాన్ని స్పష్టం చేస్తోంది. అమరావతికి శాశ్వత చట్టబద్ధత కల్పించేందుకు కేంద్రం సిద్ధమవుతున్న తరుణంలో దానిని అడ్డుకోవడమే లక్ష్యంగా ఇప్పుడు రైతు రక్షణ అనే కొత్త ముసుగు వేసుకున్నారు. గత 5 ఏళ్ల పాలనలో అమరావతిని జగన్ సర్కార్ ఎంత దారుణంగా హింసించిందో ఆంధ్రప్రదేశ్ ప్రజలు మర్చిపోలేరు. రాజధాని ప్రాంతాన్ని శ్మశానమని, అది కేవలం గ్రాఫిక్స్ అని అవహేళన చేయడమే కాకుండా స్వచ్ఛందంగా భూములిచ్చిన రైతులపై ఇన్సైడర్ ట్రేడింగ్ అంటూ తప్పుడు ఆరోపణలు చేసి బురద జల్లారు. 3 రాజధానుల పేరుతో రాష్ట్ర భవిష్యత్తును అంధకారంలోకి నెట్టి అమరావతి నిర్మాణాలను మధ్యలోనే నిలిపివేశారు. రాజధాని కోసం కేటాయించిన నిధులను సైతం ఇతర పథకాలకు మళ్లించి రాజధాని ప్రాంతాన్ని ఒక శిథిల నగరంగా మార్చిన పాపం జగన్ ప్రభుత్వానిదే. అమరావతి కోసం రైతులు సుమారు 1600 రోజులకు పైగా రోడ్లపై ఉండి పోరాటం చేశారు. ఆ సమయంలో వందలాది మంది రైతులు గుండె పగిలి మరణించినా, వేలాది మందిపై అక్రమ కేసులు పెట్టి వేధించినా జగన్ కనికరించలేదు. నాడు రైతుల కన్నీళ్లు కనిపించిన వైసీపీకి ఇప్పుడు కేంద్రం చట్టబద్ధత బిల్లు ప్రవేశపెడుతుంటేనే రైతులపై ప్రేమ పుట్టుకురావడం విడ్డూరం. 2019లోనే నిర్మాణాలు కొనసాగించి ఉంటే రాష్ట్రానికి ఈ పాటికే గొప్ప ఆదాయ వనరు లభించేది. ఇప్పటికైనా రాజకీయ కక్షలు మానుకోకపోతే 2024లో ఎదురైన పరాభవమే 2029లో కూడా పునరావృతం అవుతుందని ప్రజలు హెచ్చరిస్తున్నారు.